ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో చదవండి, ఒకరినొకడు సహించుచు చదవాలి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అందరూ ఉన్నారా? ఇక్కడే అందరు ఇక్కడే ఉన్నారా? దేవుడు మన దేవుడు మంచివాడు. హల్లెలూయా. క్రిస్మస్ అందరూ మంచిగా చేసుకున్నారు ఇంట్లో? ఫుల్లా? వెరీ గుడ్, మంచిగా ఆనందించారు. మన చర్చిలో కూడా దేవుని దేవాల క్రిస్మస్ పండుగ మంచిగా జరిగింది. నిజంగా క్రిస్మస్ పండుగ రోజున ఎంతమంది చర్చిలో ఆనందించారు? అందరూ సంతోషపడ్డారా? మంచిగా జరిగిందా క్రిస్మస్? వాక్యం విన్నారా? అయితే వాక్యం అడిగితే ఏం చెప్పారు మీరు చెప్పాలి. దేవుడు వాక్యం సెలవిస్తుంది. 6వ విషయం మనం ధ్యానం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుని గురించి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను ఎవరు కలుగు చేస్తారంట? చెప్పండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఐక్యత ఎవరి ద్వారా వస్తుంది? ఇది క్వశ్చన్. ఆన్సర్ ఏంటంట? ఎవరి ద్వారా వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యత తీసుకొస్తాడు. ఎవరి మధ్య ఐక్యత తీసుకొస్తాడు? ఎవరి మధ్య ఐక్యత తీసుకొస్తాడు? సంఘంలో ఐక్యత తీసుకొస్తాడు. ఇంకా ఎక్కడెక్కడ ఐక్యత తీసుకొస్తాడు ఆయన? భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అక్కచెల్లెలు అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య ఐక్యత తీసుకొస్తాడు. దేవుడు అంటున్నాడు బైబిల్లో, దేవుడు శిరస్సు అంట, మనము శరీరంలో ఉన్న అవయవాలు. యేసుక్రీస్తు ఎవరు ఉన్నాడు? సంఘానికి శిరస్సు. యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? సంఘానికి శిరస్సు. ఆ శిరస్సులో, ఆ సంఘములో, ఆ యొక్క శరీరములో ఉన్నటువంటి భాగాలే నీవు నేను అయ్యున్నాం. మరి శరీరం అంతా ఐక్యత కలిగి ఉంటుందా ఉండదా? ఈ చెయ్యి అలుగుతుంది ఈ చెయ్యి మీద, ఈ కాలు మీద అలుగుతుందా? శరీరం సహకరించనంటదా? దూని పెట్టి దుమ్ముతుంటే జుట్టు సహకరిస్తుందా సహకరించదా? వెనకపోతుందా? ముందు దుమ్ముతుంటే సహకరిస్తుందా? అంటే ఈ శరీరంలో ఐక్యత ఉంటుందా ఉండదా? శరీరం ఒక చోట గాయమైతే శరీరం అంతా బాధపడుతుందా లేదా? బాధపడుతుందా లేదా? కానీ మనం ఎందుకు? ఎవరికైనా మన శత్రువుకి, మన సంఘంలో ఎవరికైనా ఇబ్బంది అయితే వాడికి మంచిగా అయింది వాడికి బుద్ధి రావాలి అని చాలా మంది సంబరపడతారు. మన మిత్రులు, మన బంధువులు, మన రక్త సంబంధులు మనకి ఎవరైనా హాని చేసి మనకి శత్రువులుగా ఉన్నప్పుడు, వాళ్ళకి నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనం సంతోషపడే వాళ్ళు కూడా లేకపోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు బైబిల్ గ్రంథంలో ఏశావు సంతానం అమ్మోనీయులు. అయితే ఇశ్రాయేలు మీదకి శత్రువులు వచ్చి యుద్ధం చేస్తూ దాడి చేస్తుంటే ఈ అన్నదమ్ముళ్ళు, ఏశావు యాకోబు అన్నదమ్ముడే కదా, తమ్ముడైనటువంటి యాకోబు సంతానాన్ని శత్రువులు వచ్చి కొడుతూ చంపుతూ దోచుకుంటా ఉంటే అన్న సంతానమైనటువంటి యోసేపు సంతానమైన వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు సహకరించారంట. హల్లెలూయా. ఏం చేశారంటే వీళ్ళు సహకరించారంట, సహాయం చేశారంట. కాబట్టి దేవుడు వాళ్ళ మీద శిక్షణ తీసుకొచ్చాడు. పాత నిబంధనలో మనం ప్రత్యేకంగా వాళ్ళ కొరకు ఒక బుక్ రాశారు. అరే నీ తమ్ముడి సంతానానికి శత్రువులు వచ్చి అన్యాయం చేస్తుంటే, వారిని కొడుతుంటే, వాళ్ళు దోచుకుంటుంటే నువ్వేం చేయాలి? కాపాడాలి, రక్షించాలి, కాపుదలగా ఉండాలి తమ్ముడి సంతానానికి. అలా ఉండకపోగా ఏం చేశారు? మీరు సహకరించారు, చప్పట్లు కొట్టారు, ఆనందించారు, గంతులు వేశారు. ఇంకా మీరు కూడా వారికి అన్యాయం చేశారు. కాబట్టి మీ మీద తగిన శిక్ష రాబోతుంది అని దేవుడు తన ప్రవక్తని పంపించినప్పుడు వాళ్ళకి తగినటువంటి బుద్ధి చెప్పారన్నమాట. హల్లెలూయా.
ఓబద్యా గ్రంథం తీయగానే వచ్చింది. దేవునికి స్తోత్రం. తీయాల్సిన అవసరం లేదు. ఓబద్యా ప్రవక్త రాశాడనమాట. దాంట్లో ఒకటే అధ్యాయం. అదే రీతిగా దేవుని బిడ్డలారా, సంఘం అనగా దేవుడు అంటాడు ఒకటే శరీరం. ఒకటే శరీరం వల్ల అవయవాలను భాగాలు ఉన్నాం. అప్పుడప్పుడు మొత్తానికి ఆన్లైన్లో వస్తుంది, పర్లేదు. మా అక్కోళ్ళు ఫోన్ చేసి మా తమ్ముడి విషయంలో ఒక్కోసారి బాధపడతా ఉంటారు, దిగులు పడతా ఉంటారు. ఆడు మేము ఇంటికి పోయినప్పుడు సరిగ్గా చూడట్లేదు, పట్టించుకోవట్లేదు అని. నేనంటాను, అక్క అందరికన్నా చిన్నోడు, ఇప్పుడు నేనేం దూరంగా ఉన్నాను, వాళ్ళేమో నా దగ్గరికి రాలేని పరిస్థితి. ఇప్పుడు మా నాన్న స్థానంలో నేను ఉండాలా? లేను, మా నాన్నగారు లేడు. ఆ ఇంటికి పోయినప్పుడు సరిగ్గా చూడడు, పట్టించుకోడు, మంచి లేదు, మర్యాద లేదు అన్నప్పుడు అటు చిన్నోడు ఆవేశం, తొందరపాటు ఎక్కువ ఉంటుంది. చూసి చూడట్టుకోండి, పట్టించుకోకండి అంటే ఆడు బాధపడతాడు. ఐక్యత లేదు అక్కడ, ఆడ మధ్య సమాధానం లేదు. ఓర్చుకోండి అని నేను చెప్తున్నాను. నేనేం చేస్తున్నాను? ఐక్యత తీసుకురావడానికి మా కుటుంబంలో మా అక్కజనుల మధ్య, అన్నదమ్ముల మధ్య ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఒకడు సరిగ్గా లేడు, మిగతా వాళ్ళందరూ సరిగ్గా ఉన్నాం. మనం ఏం చేయాలంటే వాడు సరిగ్గా లేడని ఎత్తి చూపించకూడదు. అక్కడ ఊరికే ఎత్తి చూపించడం వల్ల ఏం జరుగుతుందంటే ఐక్యత ఇంకా మరి ఎక్కువగా దెబ్బతింటుంది. చెరువుకు గండి పడ్డది, ఆ కట్ట దిగిపోయి కొంచెం నీళ్లు కారుతా ఉంది, చిన్న దార. మనం ఏం చేయాలా? ఇల్లు పూడ్చి చేయాలి. ఇంకా మట్టి తీసుకొచ్చి, రాడ్ తీసుకొచ్చి ఆ నీళ్లు కారకుండా ఏం చేయాలా? పూడ్చాలి. అలా కాకుండా మంచిగా గండి పడ్డదని చెప్పేసి ఇంకా కాడుతూ కొక్కుతూ ఇంకా పెద్దగా చేస్తే ఏమవుతుంది? ఇంకా వరద తిరిగిపోయి కట్టంతా దిగిపోతుంది, ఆ నీళ్ళు దిగిపోతాయి. కుటుంబం పత్రం అవుతుంది, కుటుంబం రోడ్డు మీద పడుతుంది, కుటుంబం పరువు పోతుంది. అన్నదమ్ముళ్ళు అక్కయ్యలు తిట్టుకొని కొట్టుకుంటున్నారు. అయ్యో తల్లిదండ్రులు చనిపోయినారు, ఏడుపు ఓపికలు లేవు, వీళ్ళకి ప్రేమలు లేవు అని ఏం చేస్తారో తెలుసా? ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు. తల్లిదండ్రులు చనిపోయినా కూడా వాడు పరువు తీస్తారే, ఫలానా పిల్లలు అంటారు, ఇల్లు ఆడక్కడే తెచ్చాడు, వీళ్ళు కూడా అక్కడే చేస్తున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం యేసయ్యని నమ్ముకున్నాం. దేవుడు వాక్యం సెలవిస్తుంది, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆత్మచేత ముద్రించడమే కాదు, అంతేకాదు నేను తండ్రి సన్నిధికి తీసుకెళ్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నరకం నుంచి తప్పిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చక్కగా దేవుల్లో కడతా ఉన్నాడు, భక్తిలో కడతా ఉన్నాడు, విశ్వాసంతో కడుతున్నాడు, పరిశుద్ధతతో కడుతున్నాడు, ప్రేమ కలిగే వ్యక్తిగా కడుతున్నాడు. ఒకప్పుడు ద్వేషించే వ్యక్తిని ద్వేషాన్ని తీసివేసి ప్రేమతో నిన్ను నిర్మిస్తా ఉన్నాడు. ఒకప్పుడు కోపిష్టివి దేవుడిలో పాపం తీసేసి ప్రేమతో కడతా ఉన్నాడు. ఒకప్పుడు చాలా ఒకప్పుడు తినేటటువంటి వాడు, తాగుబోతులు, ఆ చెడ్డ వ్యసనాల నుంచి విడిపించి పరిశుద్ధంగా మిమ్మల్ని మీరు ఉండేటట్టుగా చేస్తా ఉన్నాడు. ఒకప్పుడు తిట్టిపోతులు, బూతులాడేవారు, ఆ పద్ధతి నుంచి విడిపించాడు. చెడు మార్గాల్లో నడిచిన వారిని ఆ పద్ధతులని మార్పించాడు. దేవుని సన్నిధిలో నిన్ను చక్కగా పరిశుద్ధతనిచ్చి, పవిత్రతనిచ్చి, నీతినిచ్చి మంచిగా దేవుడు కడతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆత్మ బలాన్ని ఇస్తా ఉన్నాడు. ఒకప్పుడు నీ మీద నీకు నమ్మకం లేదు, కానీ దేవుడు నీలోకి వచ్చి ఏం చేశాడు? నీకు విశ్వాసాన్ని కలుగు చేశాడు. ప్రతి దాంట్లో ఓడిపోయే వ్యక్తివి, నేను దేంట్లో సఫలం కావట్లేదు, సక్సెస్ కావట్లేదు అని బాధపడే వ్యక్తివి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చి నీలోకి వచ్చి నీకు బలాన్ని ఇచ్చాడు, నీకు నమ్మకం కలిగింది, నీకు విశ్వాసం కలిగింది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? బలం కలిగిన వ్యక్తిగా నీ పనులు నువ్వు చేసుకోగలుగుతా ఉన్నావు, మంచిగా ఉండగలుగుతున్నావు. ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేస్తున్నాడు. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకో చేసే పని ఏంటంటే నీ కుటుంబంలో ఐక్యత కలిగజేసేవాడు. హల్లెలూయా. సంఘంలో భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కజనుల మధ్య ఐక్యతను కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఏం కలుగు చేస్తాడు? ఐక్యత కలుగు చేస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనందరికీ తెలిసిందే ఆత్మ ఫలము ఏంటి? తల్లిదండ్రులు ఉన్నారు, మీ పిల్లలు మీ మాట వినకుండా
మిమ్మల్ని నెట్టేసుకొని ఎక్కడికెక్కడికో వెళ్తా ఉన్నారు. మీకు ఇష్టం లేని పనులు చేస్తున్నారు. చిన్నపిల్లలు అయితే కొట్టింట్లో పెట్టచ్చు, పెద్దోళ్ళు అయితే ఏం చేస్తాం? ఏమీ చేయలేము, కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అంతేనా? చెప్పండి సత్యం. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయితే పెళ్ళినోడు చెప్పిన మాట వినట్లేదు అని నువ్వు కొట్టింట్లో కూర్చోబెట్టగలవా? డబ్బులు తీసుకుపోయి తాగుతా ఉన్నాడు, తిరుగుతా ఉన్నాడు, ఏం చేస్తావు? కూర్చొని ఏడుతుంది తప్ప చేసే పని ఏమీ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలి? ఈ విషయంలో దుఃఖిస్తా ఉన్నాడు. అదే జరుగుతూ ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనలో ఐక్యత కలిగి చేస్తాడు. మొదటిగా దేవుడితో నేను సమాధాన పరుస్తాడు. దేవుడితో మనం ఎంత సమాధాన పడతామంటే తండ్రికి నచ్చినట్లుగా మనం జీవించినప్పుడే ఆయనకి సమాధానం, ఈ విషయంలో కానీ నా విషయంలో కానీ. కొడుకు ఇంట్లో తండ్రికి నచ్చినట్లుగా ఉండాలి, అవునా కదా? తల్లిదండ్రులకు నచ్చినట్టుగా పిల్లలు ఉండాలా, లేకపోతే పిల్లలకు నచ్చినట్టుగా తల్లిదండ్రులు ఉండాలా? అంతే కదా, అవునా కదా? జనిజీకి అరే పని చేయాలంటే నేను ఉన్న సర్వెంట్నా, నాకెందుకు చదువుతున్న పని అంటాడు. అరే సర్వెంట్ కాదురా, మరి మమ్మీ అంత పని చేస్తుంది, నేను అంత పని చేస్తున్నాను, మేమన్నా మీకు సర్వెంట్లా అంటే నేను సర్వెంట్నా, నన్ను ఎందుకు పని చేయమంటున్నావు అంటాడు. ఈ మధ్య కొత్త క్వశ్చన్లు ఎత్తాడు. సర్వెంట్లు కాదురా, మన ఇంట్లో పని మనకి చేసుకోవాలా అని వాడు నేర్పిస్తా ఉన్నాను. నేనేం చెప్తా ఉన్నాను? ఏదో చెప్తా ఉన్నాను. తల్లిదండ్రులకు నచ్చినట్టుగా పిల్లలు ఉండాలి, అప్పుడు తల్లిదండ్రులకు సమాధానం ఉంటుందా ఉండదా? అదే పిల్లడు మాట అంటున్నాడు అని సమాధానం ఉంటారు. తల్లిదండ్రుల మనసు పిల్లల మనసు కలిసిపోతారు. తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు వినట్లేదు అనుకో, అప్పుడేమంటే తల్లిదండ్రులకు సమాధానం ఉంటుందా? వాళ్ళ పట్ల వ్యతిరేకత ఉంటుంది, వాళ్ళ పట్ల బాధ ఉంటుంది, వాళ్ళ పట్ల కోపం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, విచారం ఉంటుంది, ఇన్ని ఉంటాయి. మరి దేవుని బిడ్డమైన నీవు వాక్యానుసారంగా జీవించకుండా, వాక్యం అంటే ఆయన మాట వినకుండా ఆదివారం రోజున పని కొట్టడం కానీ, వాక్యానుసారంగా జీవించకుండా నీ ప్రవర్తన వేరువేరుగా ఉంటే అప్పుడు దేవునికి నీ పట్ల సమాధానం ఉంటుందా? నీ పట్ల ప్రేమ ఉంటుందా? నీ పట్ల ఆనందం ఉంటుందా? ఉండకపోగా నీ పట్ల కోపము, ద్వేషము, వ్యతిరేకత, చింత, విచారం. అందుకే ఆయన దుఃఖపడతా ఉన్నాడు. ఈ వాక్యం మనసులో గుచ్చుకుపోవాలి, ఈ వాక్యం మీరు గ్రహించాలి, అర్థం చేసుకోవాలా. ఇక్కడ అందరూ చాలా మంది తల్లిదండ్రులు అయినటువంటి వారు ఉన్నారు. పిల్లలు మీ మాట వినకపోతే మీ హృదయం ఎంత దుఃఖిస్తుందో, బాధపడుతుందో, దేవుడి మాట మీరు వినకపోయినా నేను వినకపోయినా అంతగా బాధపడతాడు, దుఃఖిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి, ఆయన పరలోకంలో ఉన్నాడు దేవుడు, నువ్వు భూమి మీద ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద నీ కొరకు వచ్చి నీలో నివసించి నిన్ను ఆయనకు దగ్గరగా చేయడానికి, నిన్ను ఆయనతో ఐక్యపరచడానికి ప్రయత్నం చేస్తుంటే నువ్వు తప్పించుకొని తిరుగుతా ఉన్నావు, నువ్వు పారిపోతా ఉన్నావు, నువ్వు దూరంగా ఉంటున్నావు. ఆయన ఎంతో ప్రయాసపడు. యేసయ్య వచ్చి ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. 40 మంది బైబిల్ రాశారు. ఎంతమంది రాశారు? వాళ్ళు ఎంతో గొప్ప త్యాగం చేశారు. కొంతమంది బైబిల్ రాసినందుకు కొట్టారు, చంపారు, చింపేశారు, బైబిల్ కాల్చారు, మరలా రాశారు. ఇవి ఎక్కడో దొరికినాయి, వాటిని సమకూర్చి రాసి ఈరోజు నీకు అందేటట్టు దేవుడు చేశాడు. ఎంత గొప్ప త్యాగం తెలిసి బైబిల్ మన చేతిలో రావడం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు, నీలోకి వస్తా ఉన్నాడు, దేవుని వైపు నిన్ను లాక్కొస్తా ఉన్నాడు. మనం తప్పించుకోకపోతున్నాం. దైవ సేవకులు మేము మీకు అనుగ్రహించబడ్డా, మీకోసం పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. యేసయ్య వచ్చి చనిపోయాడు, రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి మీలో ఉంటున్నాడు. సేవకులమైన మేము మా ఇల్లు, మా వాకిళ్ళు, మా సమస్తాన్ని విడిచిపెట్టి మీ కొరకు సేవ చేస్తా ఉన్నాం. మేమందరమే ఎందుకు ప్రయాసపడుతున్నామంటే మిమ్మల్ని దేవుడితో ఐక్యపరచడానికి, మిమ్మల్ని దేవుల్లో నిలబెట్టడానికి, మిమ్మల్ని దేవుని ప్రేమతో దేవుని యొక్క హస్తాల్లో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే మీరేం చేస్తున్నారట? జారిపోతా ఉన్నారు, ఆయన దుఃఖ పెడతా ఉన్నారు, ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఆయన ఆత్మ ఆడుకుంటా ఉన్నారు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం సాగిస్తుంది. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఐక్యపరుస్తా ఉన్నాడు. ఐక్యతను మనం పోగొట్టుకోవద్దు.
హల్లెలూయా. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే నువ్వు దేవుడితో ఐక్యతలో ఉన్నట్లు. ఇది రాసుకోండి. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే దేవుడితో ఐక్యతతో ఉన్నట్లు. నువ్వు వాక్యం ప్రకారం బ్రతికితే నువ్వు దేవుడితో ఐక్యతలో ఉన్నట్లు, లేకపోతే లేనంటే. వింటున్నారా సోదరులారా? మీరు ఏ రోజైతే వాక్యానుసారంగా జీవించట్లేదో మీరు దేవుడితో ఐక్యతలో లేరు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఐక్యత మనం కలిగిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యత కలిగిస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? కాపాడుకోవాలా. మనం కాపాడుకోవడానికి శ్రద్ధ ఉండాలా. ఏముండాలట? ఐక్యతను కాపాడుకోవడానికి చెప్పండి అమ్మా, ఏముండాలా? అబ్బా చెప్పండి వెనకాల గంగప్ప. శ్రద్ధ ఉండాలా. శ్రద్ధ కలిగి వాక్యం వినాలా. అమ్మో ఈ ఆదివారం మందిరానికి పోకపోతే ఎట్లా? ఈ వారం ఉపవాసం ప్రార్థన చేయకపోతే ఎట్లా? మందిరానికి పోకపోతే ఎట్లా? ఎక్కడుంది శ్రద్ధ? పని మీద ఉన్న శ్రద్ధ, సంపాదన మీద ఉన్న శ్రద్ధ, పిల్లల మీద ఉన్న శ్రద్ధ, తిండి మీద ఉన్న శ్రద్ధ, డబ్బు మీద ఉన్న శ్రద్ధ, బంధువుల మీద ఉన్న శ్రద్ధ, ఫంక్షన్ల మీద ఉన్న శ్రద్ధ, దేవుని మీదేది? భక్తి మీదేది? ఈ భక్తి నీ కుటుంబాన్ని చక్కగా సరిచేస్తా ఉంది. పిల్లలు స్కూల్కి ఎందుకు వెళ్తారు? విద్య నేర్చుకుంటారు, జ్ఞానం నేర్చుకుంటారు, తద్వారా ప్రయోజకులు అవుతారు. లోకంలో పిచ్చోళ్ళుగా, వెర్రోళ్ళుగా, మోసపోయేవాళ్ళుగా బ్రతకుండా తెలివి కలిగిన వారుగా, జ్ఞానం కలిగిన వారుగా చదువు సహాయం చేస్తుంది కదా. అవునా కదమ్మా? ఈ చదువు అంతే కదా డబ్బును తీసుకొస్తుంది. చదువుంటేనే కదా ఉద్యోగం వచ్చేది, తెలివితేటలు వచ్చేది, సంపాదనలో అది వ్యాపారం కానీ ఏదైనా కానీ. అదేవిధంగా ఈ భక్తి పేరులో మేమేం చేస్తున్నాం? దేవుని యొక్క విద్యను మీకు బోధిస్తున్నాం. ఈ దేవుని విద్య ఏంటి? పరిశుద్ధత, నీతి, యథార్థత, మంచి, ఓర్పు, సహనము, తగ్గింపు. అరే ఎవరు బోధిస్తారు ఇవి? హల్లెలూయా. ఎవరు బోధిస్తారు ఇవి? ఎవరు బోధిస్తారండి? భక్తి అంటే ఇది. భక్తి అంటే మనం ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం? కొబ్బరికాయలు కొట్టడం మనకు తెలిసిన భక్తి, పూలు అడగట్టడం, కడ్డీలు ముట్టించడం, ఏంటి వేరే వేరే వస్త్రాలు వేసుకోవడం, భజన చేసుకుంటూ గుండ్రంగా తిరగటం, ఇంతేగా మనకు తెలిసిన భక్తి. పండుగ చేసుకొని తినటం, కొత్త బట్టలు వేసుకొని తిరగటం, ఇంటికి రంగులు వేసుకొని తిరగటం, ఇది మనకు తెలిసిన పండుగ, ఇది భక్తి. అంతేనా? ఒకప్పుడు మన భక్తి ఇదే కదా. మనకి హిందువుల నుంచి వచ్చిన కదా హిందువులు భక్తి అంటే ఏంది? అదే పండుగ అంటే చాలు. భక్తి అంటే ఏంది? వంటలు, బట్టలు, రంగులు, చీరలు, బంగారాలు, ఇదే భక్తి. దేవుడి గురించి ఏమడదు పోయి కొబ్బరికాయ కొట్టుడు, పూలిచ్చుడు, కడ్డీలు ముట్టించుడు కాదని భక్తి కాదు. అది భక్తి కానే కాదు. దేవుడికి కావాల్సింది అవి కాదు, మన హృదయం. దేవుడికి కావాల్సింది మనము. దేవుడు ఏం కోరుతున్నాడు? నువ్వు ఇచ్చేది నాకు కాదు, అదంతా నేను నీకు ఇచ్చింది అంటాడు. దేవుడు ఏమంటాడు? అదంతా నేను నీకు ఇచ్చింది. మరి ఆయన ఏం కోరుతున్నాడు నీ దగ్గర నుంచి? ఒకప్పుడు నువ్వు దేవుడి వల్లే పరిశుద్ధంగా ఉండాలి, అలా ఉండమని కోరుతున్నాడు. అది భక్తి. పరిశుద్ధంగా ఉండటమే భక్తి. చెప్పండి. వాక్యానుసారంగా జీవించటమే భక్తి. చెప్పండి. దేవుడి వాక్యానికి లోబడటమే భక్తి. ఇది చేయాలి. హల్లెలూయా. ఇది సత్యమైన భక్తి. ఇది నేర్చుకొని ఇలా ఉన్నప్పుడు అప్పుడు వారు అంటారంట ప్రజలు, వీరు దేవుని కుమారులు, వీరు దేవుని కుమార్తెలు, వీరు భక్తి పరులు. హల్లెలూయా. వాళ్ళు మనం ఇంత మంచిగా చేస్తుంటే ఇవాళ పేపర్లో మధ్యప్రదేశ్లో ఆడ ముఖ్యమంత్రి ఒక బిల్ పాస్ చేశాడు వాళ్ళ అసెంబ్లీలో. అరవకండి. ఏంటి తెలుసా? ఇక మత మార్పిడి చేస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా. మధ్యప్రదేశ్ లేదట. మత మార్పిడి చేస్తే